హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇక అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదిగో ఇందాకనే మా ఆయన అయితే టీవీ తీసుకొని వచ్చిండనమాట. ఇంతకుముందు వీడియోలో అదే టీవీ గురించి అయితే ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదా. ఇక టీవీ అయితే మొత్తానికి తీసుకొని వచ్చిండనమాట. పోయి తీసుకొని వస్తా అని వెళ్ళిండు కానీ కన్ఫామ్గా తెస్తానైతే చెప్పలేదన్నమాట. అందుకోసమే ఒక్కడే వెళ్ళి తీసుకొని వచ్చిండు. ఇంకా కన్ఫామ్గా నేను తీసుకొని వస్తానంటే ఇక్కడ నుంచి తన ఫ్రెండ్స్ని ఎవరినైనా తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఒక్కడే కావడం వల్ల ఇబ్బంది అయిందనమాట టీవీ తేవడానికి. అదే బైక్ మీద తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇక నాని వాళ్ళ డాడీ రావడానికి కారణం ఏంటంటే ఈయన టీవీ తీసుకొని ఇక స్కూల్ దగ్గరికి వెళ్ళిండు అనమాట. అదే డ్రైవర్ అంకుల్ ఉంటాడు కదా, బస్సు ఇక్కడ దాకా వస్తుంది కదా, ఆయనను ఇట్లా టీవీ అక్కడ దాకా తీసుకొని రావాలంటే సరే పెట్టేసే తీసుకొని వెళ్దామని చెప్పి డ్రైవర్ అయితే తీసుకున్నాడు అనమాట. బస్సులో అంకుల్కి చెప్పి బస్సులో అయితే తీసుకొని వచ్చాడు డ్రైవర్ అంకుల్. ఇక మా ఆయన బస్సు వెంటనే వచ్చిండనమాట. అలాగే ఇంకా నాన్న వాళ్ళు మా ఆయన ఒకటేసారి వచ్చేసిండ్రు అనమాట. ముందుగానే టీవీ తీసుకొని వస్తాడేమో నాన్న వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఎందుకంటే తను ఒక్కనే వెళ్ళిండు కదా, వీలు కాదు కదా ఒక్కనికి. అందుకోసం అయితే బస్సులో అయితే తీసుకొని వచ్చిండు అనమాట. అందువల్ల అందరు ఒకటేసారి అయ్యిండ్రు. ఇది అంత పెద్దగా చిన్నగా ఇక టీవీ తెచ్చినాక 2 days తర్వాత టీవీ అయితే ఫిట్ చేసిండ్రు. ఇక ఈ 2 daysలో ఎప్పుడు ఫిట్ చేస్తావు టీవీ అని అడిగేవాళ్ళు అనమాట పిల్లలు. ఇక అయితే వాళ్ళ ఫేస్లలో ఎక్స్ప్రెషన్ చూద్దామని చెప్పి వీడియో అయితే పెట్టాను అనమాట. ఓన్లీ టీవీ గురించే పెట్టుకున్నాను ఈ వీడియో. ఇక చూడండి, వాడు వచ్చి దేవులాడుతుంది అనమాట. ఇక చూసిండ్రుగా నానిలోని సంతోషాన్ని. ఇక మాకంటూ కొన్ని సెంటిమెంట్ అంటూ ఉంటుందన్నమాట. ఏది కొత్త వస్తువు ఉన్నా వాటికి పూజ అయితే చేస్తామన్నమాట. ఇట్లా మాలాగా మీరు కూడా చేస్తారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు నాని సైకిల్ తీసుకున్నప్పుడు కూడా సైకిల్కు పూజ చేసామన్నమాట. అంటే టీవీ అనే కాదు, సైకిల్ అనే కాదు, ప్రతి ఒక్క వస్తువు కొనుక్కున్న దానికి మేము పూజ చేస్తామన్నమాట. అలా నాకు కొన్ని సెంటిమెంట్ అనమాట. ఇదిగో మొత్తానికైతే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు అయితే చేయించిన తర్వాత నేనే పూజ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ డాడీ ఇంకా వీళ్ళతోనే చేపిద్దామని నేను కూడా అన్నానులేండి. ఇక వాళ్ళకి స్నానాలు అయితే చేయించాను. వచ్చిన తర్వాత బొట్లు అదే దేవుని కాడ ఉన్న బొట్టు తీసుకొని బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా ఉద్బత్తులు అయితే ముట్టించారనమాట. ఇక మొత్తానికైతే నానిగాని చేతి నుండి ఓపెన్ చేసినాం టీవీ. ఇదిగో చూడండి వాళ్ళు ఎట్లా సంతోషం పడుతుండో, అది పెట్టు ఇది పెట్టు అని అంటుండ్రు అనమాట. కొద్దిగా సెట్టింగ్స్ చేయాలి కదా, సెట్టింగ్ అయితే చేస్తుండనమాట. ఈలోపు నాని వాళ్ళు వచ్చేసరికి చికెన్ అయితే చేశాను అనమాట. ఇంకా పాలు ఉన్నాయి, పాలు కాగబెట్టి పిల్లలకైతే పోస్తాను. ఇంకా టీ మీనే ఉన్నారు కదా, నేను గరం పెడుతున్నాను. ఇక్కడనేమో బియ్యం అయితే కడిగి పెట్టాను, తర్వాత వండేస్తాను. మొత్తానికైతే సెట్టింగ్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కావాలనా? ఇప్పుడు తేడు, రేపు సరే సరే. కానీ టీవీ ఎట్లుంది అమలే? ఎట్లుంది టీవీ? బాగుందే? సూపరా? చెప్పు నాన్న.
ఇంకా టీవీ అయితే మొత్తానికైతే ఇదండి. టీవీ గురించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాను కదా, మొత్తానికి మీకైతే ఇచ్చాను. అలాగే పిక్చర్ క్వాలిటీ అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక టీవీ నేమ్ కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇదన్నమాట టీవీ గురించి మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే ఉన్నాను. ఇక వీళ్ళైతే హోంవర్క్ అయితే రాసుకుంటుండ్రు అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్